ప్రతి మనిషికి 7 రకాల రక్షణ భగవంతుడు కొంత ఇస్తాడు. 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు, 4 విద్య, 5 దాత, 6 రాజు, 7 దైవం. ఇదే 7 రకాల రక్షణ. ముందు తల్లి రక్షణ, అది లేకపోతే అనాథ అయినట్టే లెక్క. తండ్రి ఉన్నా కూడా తల్లి పెంపకం వేరు. రెండోది తండ్రి. 3వ వాడు గురువు, చదువు చెప్పేటువంటి గురువు. ఆయన నేర్పిన విద్య 4వ రక్షణ. గురువు నేర్చుకుంటేనే నీకు వస్తుంది. మాస్టర్ గొప్పవాడైతే పిల్లలందరికీ రావాలని ఏం లేదు. ఆయన అందరికీ సమానంగానే చెబుతాడు. వీడికి గ్రహించే శక్తిని బట్టి ఉంటుంది. దాత, ఎప్పుడూ జీవితంలో మనకి దేనికో ఒక పెద్ద సహాయం చేసిన మహానుభావుడు ఉంటారు. స్త్రీ అయినా పురుషుడైనా వారిని జీవితంలో తండ్రిగానే భావించాలి. వారిని మనం మర్చిపోకూడదు. ఎంత ఖ్యాతి మనకి రాని, ఎన్ని కోట్లు మనం సంపాదించాలి. 6వ రక్షణ రాజు. దేశాన్ని పాలించే ప్రభుత్వం కూడా మనకి రక్షణే. ప్రజాపాలకులు సరిగ్గా లేకపోతే మనం సరిగ్గా ఉండాలి. 7వది చాలా గొప్ప మాట. దైవం రక్షణ లేకపోతే ఈ రక్షణలు ఎన్ని ఉన్నా దండగా. ఈ 7 రకాల రక్షణ భర్త వల్ల భార్యకి లభిస్తుందమ్మా. పుట్టింటి నుంచి వెళ్ళిపోయావు కాబట్టి తల్లి ఆయనే, తండ్రి ఆయనే, గురువు ఆయనే, విద్య ఆయనే, ఏమిచ్చినా దాత ఆయనే, నిన్ను పాలించే రాజు ఆయనే, దైవము ఆయనే. అంటే 7 రకాల రక్షణ ఒకే చోట దొరకాలి.